నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తన్న నాదెండ్ల. అనవసర విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని మండిపాటు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అప్రోచ్ రోడ్డు ప్రారంభించిన రామ్మోహన్. దేశమంతా ఏపీ వైపు చూసేలా అనుసంధానం పెంచుతామని వెల్లడి. వైసీపీ నేతలు రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి 41A నోటీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలన్న పోలీసులు. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీకొని ఒకే కుటుంబంలో 4 మృతి. అమెరికా అధ్యక్ష అభ్యర్థులపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర వ్యాఖ్యలు. ట్రంప్, కమల జీవించే హక్కుల్ని కాలరాస్తున్నారని ధ్వజం. జగన్ 5 ఏళ్ల పాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వ్యవస్థలన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అనవసర విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారని, నాయకుడు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోండని నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి ఇరిగేషన్ శాఖ పైన బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలో. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? పిఠాపురం వెళ్ళారు, కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక 40-50 కాగితాలు పట్టుకుని ప్రెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను. పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు, మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా? మీరు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా? ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా? సెలెక్టివ్ గా కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు. మరి మీ 5 సంవత్సరాల్లో ఎందుకు మీరు పని చేయలేకపోతున్నారంటే, ఎందుకు చేయలేదనంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి. సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు. ఆ రోజుల్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్. కేవలం మీ ఇసుక దోపిడీ కోసం గేట్లు ఎత్తకుండా 24 మంది బలైపోతే, 38 మంది ఆచూకీ ఈ రోజుకు తెలియకపోతే, 12 రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు. 5 సెంట్లు భూమి ఇచ్చి మీకు 4 రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు. ఇది ఎప్పుడు 2021లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు. ఈయన మాట్లాడతాడు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని. ఈరోజు గుడవేరు కానివ్వండి, ఏలేరు కానివ్వండి, కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా వదిలేసి కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అసలు దేనికోసం మీ ఏడుపులు? ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి. 10,000 రూపాయలు కాదు, ఇంకొక 5,000 రూపాయలు ఎక్కువమని మీరు అడగండి. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ఎంత దారుణమైన అబద్ధం ఆడాడినా అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా కేంద్ర మంత్రి మొన్న ప్రకటించారు. ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఎవరిని మభ్యపెట్టాలని అనుకుంటున్నారు మీరు? మీలో నిజాయితీ ఉంటే మీ పార్టీ యంత్రాంగాన్ని మొత్తం కదిలించండి, తీసుకురండి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి, పాల్గొనండి. మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా. లీడర్ అంటే పవన్ కళ్యాణ్ గారి లాగా స్పందించే మనస్తత్వం ఉండాలి. అంతేగాని కాగితాలు పట్టుకుని ప్రెస్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో అదొక షోమెన్షిప్ లాగా మిగిలిపోతుంది. బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఆపదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరున్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు?
గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీస్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మైసూర్ ఎంపీ యదువీర్ పాల్గొన్నారు. విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణేకు కొత్త సర్వీస్ ప్రారంభిస్తామన్నారు. 24లో ఫ్లైట్లు తగ్గిపోయినాయి. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితికి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది 24 ఫ్లైట్లు వచ్చినాయి. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చే నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ 159 సర్వీసులకు తీసుకొచ్చినటువంటి ఘనత మటుకి ఈ రోజున మరి మన సోదరుడికి దక్కుతుంది. The last 10 years has seen the civil aviation sector a tremendous transformation under the visionary leadership of our Prime Minister, and now realizing that it has to be a central cog in building the engine towards Viksit Bharat, our Honorable Civil Aviation Minister is leading the charge. It's wonderful to be here on this occasion while we inaugurate the new flight to Delhi from Vijayawada, and I don't know if it's my good fate that I'm sharing the dais with you. We have the same ask for Mysore as well, and using this occasion, if you permit me from here, I will extend, please, that you extend the same services from Mysore as well. And we look forward under your leadership to build that connectivity towards a robust India, so much so that eventually we have a flight from Mysore to Vijayawada as well. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ అన్నిటికీ మించి విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే ఇతర దేశాలతో పాటు కూడా అగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి. కాబట్టి మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, వీలైనంత త్వరగా విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యారంగాన్ని చక్కదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలు నిలిపివేసి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి ఉద్యోగులు తన దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు 2,86,00,000 రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇచ్చామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని లోకేష్ స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీలో పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు వెలికి తీసేటువంటి ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అక్కడ చూడొచ్చు విస్తృతంగా జలవనరుల శాఖ అధికారులు కావచ్చు, అలాగే బెకమ్ సంస్థ, ఇక్కడికి బోట్లు వెలికి తీసేందుకు వచ్చినటువంటి బెకమ్ సంస్థ కావచ్చు, అలాగే విశాఖపట్నం కచ్చిలూరు బోటు ప్రమాదంలో బోట్లను వెలికి తీసినటువంటి అబ్బులు బృందం కావచ్చు, వీరందరూ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ అయితే చేపట్టారు. ప్రస్తుతం బోట్లను వివిధ ప్రయత్నాల్లో దాన్ని బయటకు రాగాలన్నది వాళ్ళ ప్రయత్నంగా కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూడొచ్చు ఆ బోట్లలో దాదాపుగా 40 నుంచి 50 టన్నుల బరువు ఉన్నటువంటి బోట్లో కొంతమేర ఇసుక నీరు చొచ్చుకుపోవడం, అలాగే దిగువ ప్రాంతంలో ఉండడంతో ఆ బోట్లను
బోట్లను బయటకు తీసేందుకు అయితే కొంత శ్రమించాల్సి వస్తుందనే చెప్పాలి. అయితే ఆపరేషన్ అయితే గడిచిన 5 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ బోట్లను వెలికి తీసే ఆపరేషన్. ఒక బోట్ అయితే నేరుగా 69వ పిల్లర్కి ఢీకొని ఆగిపోవడం, అలాగే వివిధ ప్రయత్నాల్లో చేస్తున్నప్పటికీ కూడా బోట్లు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి. లోపల నుంచి బయటకు వచ్చేందుకు బాగా భారీగా బరువు ఉండడంతో ప్రధాన సవాల్గా మారిందని చెప్పాలి. వాటిని వెలికి తీయడానికి రకరకాలుగా బోట్లు పెట్టి నిన్న లాగేందుకు ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం దానికి ఇనుప తాళ్లు కట్టి వాటిని బయటకు లాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద చూస్తే కనుక ఈ బోట్ ఆపరేషన్ తీసుకురావడానికి అయితే విస్తృతంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. మొత్తం మీద భారీగా ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల మేర ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతోంది. అలాగే ఈ బోట్ ఆపరేషన్కి సంబంధించి అలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటి బరువే ప్రధాన సవాల్గా మారిందని చెప్పాలి. దాదాపుగా 3 బోట్లు ఆ గేట్ నెంబర్ 69, 70 వద్ద చిక్కుకుపోవడంతో పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. మనం స్పష్టంగా విజువల్ చూస్తే కనుక ఈ ప్రొక్లైనర్ సాయంతో ఇనుప తాళ్లను కట్టి ఆ లోపల చిక్కుకుపోయినటువంటి బోట్లను లాగేటువంటి ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం చేస్తోంది. ప్రస్తుతం విశాఖ నుంచి అబ్బులు బృందం కూడా కచ్లూరు బోటు ప్రమాదంలో ఈ బోట్లను వెలికితీసినటువంటి నిపుణుడుగా అబ్బులు ఉన్నారు. ఆయన కూడా తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక అబ్బులు మనతో ఉన్నారు. ఎలాంటి ప్రయత్నాలు తీస్తున్నారు బోట్? ఆల్రెడీ 2 డేస్ నుంచి 2 డేస్ అయింది సార్ మేము యాక్చువల్గా వచ్చి. ఆల్రెడీ నిన్న మరి వర్క్ మొదలు పెట్టాము. మొదలు పెడితే అయితే ఏంటంటే మనకి ఆ టచ్ అయిపోయిన గోడకి టచ్ అయిన డ్యామ్ గోడ టచ్ అయిపోయిందని ఒక 10 మీటర్లు లాక్ వచ్చి మనం దాన్ని ఏముందంటే అలా బోల్తా పడిన దానికి నిలబెట్టి దాని పొజిషన్ తీసుకొచ్చి పెట్టాము. నేను సాయంత్రం కల్లా పొజిషన్ పెట్టి వేళ ఏముందని పొజిషన్ ఉన్నదని ఆల్రెడీ ఒక 20 మీటర్లు మనం లాక్ వచ్చామని దాని ఫ్రంట్కి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మనం రోప్స్ అయ్యేసి మమ్మల్ని ఆల్రెడీ మేము అలా ముందుకు దానికి తీసుకొచ్చేస్తాం. ముందుకు అలా ఇక్కడ దాకా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి పెద్ద రాళ్ళు ఏ ఉంటాయి అంటున్నారు, అక్కడ అలా స్టాప్ చేశారు. పెద్ద రాయి తగిలేదాకా లాక్ వచ్చి అక్కడ స్టాప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ శాండ్ బోట్లు ఉన్నాయి కాబట్టి శాండ్ బోట్లో కింద నుంచి మామూలుగా నేను ఏంటంటే లాక్ చేద్దామని నా అభిప్రాయం. వాస్తవానికి గడిచిన 4 రోజులుగా కూడా వాటిని బోట్లు కట్ చేసి తీయడానికి ప్రయత్నించారు. అవి సాధ్యం కాదంటారా? ఎందుకని అది ఇబ్బందిగా మారుతుంది అంటే అక్కడ మనకి ఏముందంటే డ్యామ్ కింద మామూలుగా ఏముందంటే వాటర్ వెళ్తుంది సార్. అంటే అక్కడ డ్రైవరు నిలబడిన అండర్ వాటర్ డ్రైవర్ నిలబడిన స్కోప్ ఉండలేదు. మెయిన్ కింద నుంచి వాటర్ గుర్తుంది. అందులో వచ్చిన వాటర్ ఏంటంటే ఈ గాలికి దానికి కింద నుంచి కొద్దిగా మామూలుగా కొద్దిగా కెరటం ఎక్కువైపోయింది సార్. ఈ గాలి వల్ల కూడా కెరటం ఎక్కువైపోయి నిలబడలేకపోతుందండి. కింద కట్ చేయడానికి అవకాశం లేక మామూలుగా గంటేస్తుందండి. ఊపు ఉండలేక మామూలుగా వాడు చేయడానికి కష్టం అవుతుందండి అక్కడ. సో మీ ప్రయత్నం ఏంటి? ప్రధానంగా ఈ బోట్లు మొత్తం ఎన్ని బోట్లు ఉన్నాయి? ఆ బోట్లు లాక్ రావడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మా ఆరీలు కప్పీలు మామూలుగా ఏంటంటే 4 వీల్ మామూలుగా ఇప్పుడు మన కప్పీలు అయి పెట్టాం సార్. మీకు 4 పిల్లి కప్పీలు కింద నుంచి మామూలు రోప్స్ 200 మీటర్ రోప్ అది పాస్ చేసి దాని సహాయంతో మనం ఏంటంటే మనం లాగుతున్నాం సార్. ఏమన్నా బోట్ ఒకటైనా ఒక బోట్ని మనం వేళలోగా ఒక బోట్ని మామూలు బయట తీసుకొచ్చాం. ఆల్రెడీ ఒక 20 మీటర్లు బయటకు వచ్చింది. ఇంకొక 20 మీటర్ల ఫ్రంట్ తీసుకొచ్చేస్తాను. అక్కడ ఒక వాల్ ఉంది సార్. ఆ వాల్ దాకా తీసుకొచ్చి దాన్ని లాక్ చేయడానికి చూస్తాను. అంటే అక్కడి నుంచి ఏంటంటే రాయి ఉంది సార్. దాని నుంచి కొద్దిగా మనకి ఏముందంటే కింద ఫైల్ చేసి రాయి ఒకటి ఉందండి. అక్కడ దాకా తీసుకొచ్చేస్తాం. తేల్చి కానీ లేదా క్రేన్తో లాగి తీసుకురావడానికి అవకాశం లేదు సార్. తేల్చడం అంటే అవదండి. దాంట్లో వాటర్ వెళ్ళిపోయిందండి. అంటే అది డ్యామ్కి తగిలి ఏముందంటే మన బోట్లు ఆల్రెడీ కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది సార్. అంటే పగిలిపోయినాయి డ్యామ్ బోట్లని. దాంట్లో వాటర్ వెళ్ళిపోయిందండి. ఇంకా వాటర్ నుంచి అలాగే ఎంతవరకు వస్తే అంతవరకు మనం ఫ్రంట్కి తీసుకొచ్చి రాయి దాకా మన రాయిల దాకా మామూలు జాతకాలు తీసుకొచ్చి అక్కడి నుంచి దాన్ని లాక్ చేసి మామూలు బయటికి పట్టుకెళ్దామని నా అభిప్రాయం. దాన్ని లాక్ చేద్దాం. 2 అక్కడ ఇసుక బోట్లు ఉన్నాయి కాబట్టి ఇసుక బోట్ల ఆధారంతో మామూలు కింద నుంచి లాక్ చేసి దాన్ని తీసుకుని మామూలు ఫ్రంట్కి తీసుకెళ్ళిపోదామనండి. ఇది మొత్తం కాకినాడకి చెందినటువంటి అబ్బులు చెప్తున్నారు నిపుణులు. మొత్తం ప్రస్తుతానికైతే ఈ ఉన్న బోట్లని పైకి లాగడానికి అవకాశం లేదు. ఎందుకంటే భారీ స్థాయిలో దాని వెయిట్ ఉంది. నీరు ఇసుక దాంట్లో ఉండిపోవడంతో దాని బరువు కూడా దాదాపుగా పెరిగిపోయింది. దాదాపుగా 100 టన్నుల మీద ఉంది. అది వాస్తవానికి ఇసుక తీసుకెళ్లేటువంటి ఈ బోట్లు 40 టన్నుల పైగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా 30 నుంచి 40 టన్నుల మేర బరువు ఉంటుంది. వాస్తవానికి నీరు ఇసుక దాంట్లో ఉండడంతో దాని బరువు మరింత ఒక్కొక్క బోటు బరువు కూడా దాదాపుగా 100 టన్నుల మేర పెరిగిపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే చిక్కుకుపోయినటువంటి 3 బోట్లకు సంబంధించిన లింకులు తొలగించారు. అలాగే గడిచిన 3 రోజులుగా కూడా బోటు సగం మేర కట్ చేసేటువంటి ఆపరేషన్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఒక బోట్ని ప్రస్తుతం దాదాపుగా 20 మీటర్ల మేర లాక్కొచ్చామని చెప్పి కూడా అబ్బుల్ బృందం చెప్తుంది. అయితే ఈ సాయంత్రానికి ఒక బోట్ను మాత్రం దూరంగా కొంచెం ప్రకాశం బ్యారేజీ గేట్లకి పిల్లర్లకి దూరంగా లాక్కొస్తామని చెప్పి ఆ తదుపరి బోట్లను ఒక్కొక్కటిగా తీసుకొస్తామని చెప్పి అధికార యంత్రాంగం కూడా చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ, ఓటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. ఇక వైసీపీ నేత అంబటి మురళి గుంటూరులో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన సముదాయానికి ఎలాంటి అనుమతులు లేవని ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ ఆరోపించారు.
గ్రీన్ గ్రేస్ లివింగ్ పేరుతో పట్టాభిపురంలోని బజరంగ జ్యూట్ మిల్ ఆవరణలో 5 అంతస్తుల అపార్ట్మెంట్కు అనుమతి తీసుకుని 15 అంతస్తులు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా అధికారులు అక్రమ నిర్మాణాలకు సహకరించారని, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారని విమర్శించారు. అంబటి మురళి అక్రమంగా నిర్మిస్తున్న భవనంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. 15 ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు. 75 అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కేవలం 39 అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు చాలా పెండింగ్ ఉన్నారు. దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మోసం చేసి వందలాది మంది వినియోగదారులని దగా చేయటం జరిగింది. అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టు పేరు మీద అధికారం కోల్పోయినా, వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి. అనంతపురం జిల్లా సింగనమల మండలం రాచపల్లి వద్ద మూతపడ్డ లెదర్ పరిశ్రమను మళ్లీ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. మండల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఫ్యాక్టరీని పరిశీలించారు. జగన్ హయాంలో లెదర్ పరిశ్రమను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పరిశ్రమను తిరిగి ప్రారంభించి దళితులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ నుంచి ప్రెమైసెస్లో 13 ఎకరాల భూమిని మనకి ఈ ఇండస్ట్రియల్ లెదర్ పార్క్ కోసము కేటాయించడం జరిగింది. కొన్ని రోజుల క్రితం లిట్ క్యాప్ వాళ్ళకి మనము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. దీన్ని తిరిగి మరలా మనము ట్రైనింగ్ సెంటర్ని స్టార్ట్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి అర్జీ పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ దాదాపు రాచేపల్లి గ్రామం చుట్టుపక్కల కూడా ఎస్సీ ట్రామస్తులకు ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీలో చెప్పులు కుట్టుకునేందుకు ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ అంటూ దాదాపు ఒక బ్యాచ్కి 300 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి ఉండింది. లిట్ క్యాప్కి సంబంధించిన సంస్థ మడక్సిరలో కానీ గుంతకల్లో కానీ ఇతర వేరే ప్రదేశాల్లో కూడా మినీ లెదర్ పార్క్స్ని చాలా మటుకు యాక్టివేషన్లో చేశారు. ఇక్కడ 43 ఎకరాల్లో ఉన్నటువంటి ఇంత పెద్ద లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో అనే దాని మీద మేము కూడా ప్రశ్నించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని ఇక్కడ అధికారులమంతా కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఏలూరులో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. 6 వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్లకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు. 10 రోజుల క్రితం నగర మేయర్తో పాటు 14 మంది కార్పొరేటర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన కార్పొరేటర్ల సంఖ్య 24కు చేరింది. ఏలూరు కార్పొరేషన్ టీడీపీ వశం కానుంది. తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి 5 కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైందని తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను గాని ఆయన చేస్తున్న స్పిరిట్ ని గాని మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో చేరాలనే ఉద్దేశంతో ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఒక నినాదంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వరకు గతంలో 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మొన్న ఎలక్షన్ లో ఏదైతే మరి ఓట్ల రూపేణా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు ఇచ్చేయలేదన్నారో ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సరంన్నర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరం చెప్పాం. చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది.
కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమంగా బయటపడ్డారు. కొందరు సురక్షితంగా గుప్త కాశీకి చేరుకున్నారు. మరో 3 యాత్రికులు కాసేపట్లో గుప్త కాశీకి చేరుకొనున్నట్లు తెలుస్తోంది. తాము కేదార్నాథ్ లో చిక్కుకున్నామని యాత్రికులు శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకి సమాచారం ఇచ్చారు. యాత్రికుల అవస్థల్ని ఎంపీ కలిశెట్టి మంత్రి లోకేష్ సీఎంఓకి వివరించారు. స్పందించిన లోకేష్ యాత్రికుల్ని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఉత్తరాఖండ్ కేంద్ర ప్రభుత్వ అధికారుల్ని కోరారు. సురక్షితంగా బయటపడ్డ యాత్రికులు మంత్రి లోకేష్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు విజయవాడను ముంచెత్తిన విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది ఆపద్బాంధవుల్లా రంగంలోకి దిగారు. శాఖాపరమైన విధులే కాకుండా మానవతా కోణంలో బాధితులకు బాసటగా నిలిచారు. ఆ శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్, సంచాలకులు పి వెంకటరమణ, డి మురళీమోహన్తో పాటు యంత్రాంగం యావత్తు విజయవాడ వరద ప్రభావ ప్రాంతాల్లో రేయింబవళ్లు శ్రమించారు. రెస్క్యూ చేసి 6,432 మంది ప్రజల ప్రాణాలను కాపాడారు. 13,424 మందిని ఒక చోట నుంచి మరొక చోటకు తరలించారు. 75,000 ఇళ్లతో పాటు 354 కిలోమీటర్ల రోడ్లను శుభ్రపరిచారు. వరదల్లో చిక్కుకున్న నివాస గృహాలకు పాలు, ఆహారం, తాగునీరు, మందుల్ని రెస్క్యూ బోట్స్ ద్వారా ప్రజలకు చేర్చారు. అగ్నిమాపక సిబ్బంది వరదల్లో చేసిన సేవలకు విజయవాడ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. శాఖాపరంగా ఉద్యోగులకు రివార్డులు ప్రకటించిన ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రజల సమక్షంలో వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. మాకు హోంమంత్రి లేడీ, ఇది యాక్చువల్గా సేవ్ అనేది ఎక్కువగా లేడీస్ మీద పడే బర్డన్ని తగ్గించాము. యాక్చువల్గా నాకైతే మాత్రం చాలా సంతృప్తిగా ఉందండి. నేనైతే ఆఫీస్లోనే పడుకున్నా ఆల్ దీస్ డేస్. బట్ అసలు కష్టపడినట్టు అనిపించలే. ఎంత వర్క్ చేసినా మా సిబ్బంది కూడా అండి ఎంత ఆప్యాయతతో వాళ్ళు పలకరించారు. మీకు మేము ఏమి ఇచ్చుకోలేము, కానీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తుంటే దాంతో ఆ ఉత్సాహంతో రెచ్చిపోయి పనిచేశారు. నేను అందుకని ఏం చేశానంటే ప్రతి వారికి కాంపిటీషన్ లెటర్ ఇచ్చాను. నా చేతిలో ఉన్న పవర్స్ ఉపయోగించుకొని క్యాష్ రివార్డ్స్ ఇచ్చాను. అసలు మాకైతే ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఏదో మంటలు ఆర్పటం అదే మాకు అవగాహన అండి. బట్ ఇవాళ రోజున నా కళ్ళతో నేను చూశానండి. మాకు వచ్చి మా ఏరియాకి చాలా అంటే చాలా అండి. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి మేము ఓడవలేంది, మేము కడగలేంది, మేము తొడవలేంది వితిన్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్లో వాళ్ళు అంత బాగా చేశారండి. వాళ్ళకి మేము ఏమిచ్చినా కూడా రుణం తీరదండి. వాళ్ళకి హృదయపూర్వకంగా అగ్నిమాపకం వాళ్ళకి హృదయపూర్వకంగా పెద్ద ధన్యవాదాలు చెప్తున్నానండి నేనైతే. ఈ వరదల వల్ల బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు మహిళలండి. వారం రోజుల పాటు కడిగినా కూడా పోనటువంటి బురదది మహిళలుగా చెప్పాలి అంటే. అలాంటి సమయంలో కూడా ఫైర్ సిబ్బంది వాళ్ళు ఇంటికి వచ్చి మేడం మీ ఇల్లు మేము క్లీన్ చేస్తాము, అలానే బ్లీచింగ్ మేడం బ్లీచ్ వేయించుకోండి, ఏ ఏరియాలో వేయాలి, విసుక్కోకుండా డ్యూటీ లాగా చేయలేదండి. వాళ్ళు బియాండ్ ది డ్యూటీ చేశారు. కాబట్టే ఇవాళ వితిన్ 6 డేస్లో విజయవాడ యథాస్థితికి వచ్చింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అలానే వ్యవస్థలు. తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నేత కూన వెంకటేష్ గౌడ్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. వెంకటేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి దేశానికి తీరని లోటు అని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. చివరి వరకు కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్మి పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా బహుభాషా కోవిదుడు, రచయితగా రాణించారన్నారు. సీతారాం యేచూరి కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీతారాం యేచూరి గారు మరణించటం మన భారతదేశానికి ఎంతో నష్టం. ఎందుకంటే ఆయన కులాలకి, మతాలకి, ప్రాంతీయాలకు అతీతంగా కమ్యూనిస్ట్ భావాలనే నమ్ముకొని జీవితం అంతా కూడా భారతదేశం గురించి ఎంతో కష్టపడ్డారు. ఐఎమ్ ఎన్ ఇండియన్, అంతేగాని ఎప్పుడూ కూడా
ఈ కులం ఈ మతం అని కానీ ఈ పార్టీ సిద్ధాంతాలున్నా కూడా అన్ని పార్టీలతో కూడా సమన్వయపరుచుకొని బ్రహ్మాండంగా చేసేవారు. ఆయనతో నాకు 10 సంవత్సరాలు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నాం. కలిసి రాజ్యసభలో పనిచేసాం. ఆయన రాజ్యసభలో మాట్లాడుతున్నారంటే చాలా ఇంట్రెస్ట్గా నేను కూర్చొని వినేవాడిని. వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా నేను ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాను. అదే కాకుండా సీతారాం యేచూరి గారు తెలుగువాడు అవటం. ఎంతో పేరున్న జిల్లా ఆసుపత్రి అది. గత ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం దాన్ని బోధనాసుపత్రిగా మార్చింది. ఆధునిక హంగులు, వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రికి పూర్వ వైభవం వచ్చింది. పేదలకు 90% వైద్య నిపుణుల సేవలు అందుతున్నాయి. విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సర్వజనాసుపత్రిని 2022 అక్టోబర్లో నాటి వైకాపా ప్రభుత్వం బోధనాసుపత్రిగా మార్చింది. ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించింది. రోగులు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వస్తాయని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితి తయారైంది. పెరిగిన రోగులకు తగ్గట్టు సౌకర్యాలు పెరగలేదు సరికదా, మరింత దిగజారాయి. వైద్య పరీక్షలకు సంబంధించిన చాలా యంత్రాలు మూలకు చేరాయి. రోగులు ప్రైవేట్ ల్యాబ్లకు పరుగు తీసేవారు. రక్తనిధి సైతం సేవలకు దూరమైంది. కూటమి ప్రభుత్వం బోధనాసుపత్రుల్ని మెరుగుపరిచే చర్యలకు నడుం బిగించింది. 30 అంశాల్ని ప్రత్యేకంగా తీసుకుని అమలు చేసింది. ఫలితంగా విజయనగరం జీజీహెచ్ సేవలు మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వం నత్రం నడిచింది. రోగులు సరైన సౌకర్యాలు లేవు, స్కానింగ్ లేవు, సరైన రిపోర్ట్లు లేవు, డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మరి ఎంఆర్ఐ స్కాన్లు అన్ని స్కాన్లు బాగా జరుగుతున్నాయి. రోగులు కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు. మందులు కూడా అరకొరకు మందులతో గత ప్రభుత్వం నడిపింది. మరి ఈ ప్రభుత్వం మందులు కూడా సంపూర్ణంగా తెచ్చి రోగులకు అందుబాటులో ఉంచింది. ఇప్పుడు ఏంటంటే చాలా కేర్ తీసుకుంటున్నారు డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా. పరిసర ప్రాంతాలు అబ్జర్వ్ చేస్తే ఇప్పటికప్పటికి పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయి. ఇంతకుముందు దోమలు గడ్డ విపరీతం ఖర్చువి, శుభ్రత ఎక్కువ పాటిస్తున్నారు. తర్వాత ఏంటంటే డాక్టర్ గారు ఏంటంటే ఆప్యాయంగా రోగిని పిలిచి ప్రతి సమస్యను తెలుసుకొని స్కానింగ్లు కానీ రిపోర్ట్స్ కానీ ఇమ్మీడియట్లో రిపోర్ట్స్ అన్ని చూస్తున్నారు. పెరిగిన సేవలు మాత్రం ఇక్కడ అందుతున్నాయి. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, పల్మనాలజీ, దంత, ఎనస్థీషియా, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీ, ఫోరెన్సిక్ ల్యాబ్, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో కార్డియాలజీ సేవలు అందుతున్నాయి. త్వరలోనే యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, కార్డియాక్ నిపుణులు రానున్నారు. అంతేకాదు వైద్య సేవలకు వచ్చేవారికి అన్ని రకాల పరీక్షలు చేసి పంపుతున్నారు. రక్త పరీక్షల ల్యాబ్, ఈసీజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే విభాగాల వద్ద రద్దీ కనిపిస్తోంది. గతంతో పోలిస్తే రిఫరల్స్ బాగా తగ్గాయి. యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సల కోసం మాత్రమే విశాఖ కేజీహెచ్ కు రోగుల్ని పంపుతున్నారు. మిగిలిన సేవలన్నీ ఇక్కడే అందుతున్నాయి. ముందు మంచి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అవుట్ సోర్సింగ్ లో ఎంఓఈతో ఉన్నది. తర్వాత ఇప్పుడు ఎక్విప్మెంట్ ఏంటంటే ల్యాబ్, స్పెషల్ ల్యాబ్స్ అనే డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అనేవి పెరగడం జరిగింది. ముందు ఎంఓఈ ఉండేది డయాగ్నోస్టిక్స్ తో. ఇప్పుడేమో మనకు ఓన్గా ఇప్పుడు పెథాలజీ డిపార్ట్మెంట్ ఒకటి రావడం జరిగింది. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇంతకుముందు లేవు. బ్లడ్ బ్యాంక్ని కూడా అండర్ పెథాలజీ డిపార్ట్మెంట్ కింద ఆర్గనైజ్ చేస్తాను. ఇంతకుముందు కన్నా రెఫరల్ అనేవి తగ్గాయి. ఇప్పుడు మహారాజా ఆసుపత్రి సేవలు మెరుగుపడడంపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి పక్క జిల్లాకు పరుగులు పెట్టే పని తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహారాజా హాస్పిటల్ వైద్యం చాలా బెనిఫిట్ గా ఉంది. ఎందుకంటే టెస్టులు బయట చేయించాలంటే కనీసం 2000 నుంచి 3000 అవుతుంది. కానీ ఏ అవసరం లేకుండా ఉచితంగా అవుతుంది. చాలా ఫాస్ట్ గా వేగవంతంగా కూడా జరుగుతుంది వైద్యం. ఫిట్స్ అనే ప్రాబ్లంతో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నేను. ఇక్కడికి వచ్చాక బాగా చూస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను నేను. ఎన్ని మందులు వారినా తగ్గలేదు. ఇక్కడికి వచ్చాక బాగా చూశారు నన్ను. టెస్టులు అవి బాగా చేశారు. 23 సంవత్సరాల వయసు అండి అవుతుంది. అప్పటి నుంచి అన్ని హాస్పిటల్ తిరిగిన ఎక్కడ తగ్గలేదండి. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తామంటే అంత బాగా చూశారు, అన్ని చెకింగ్ చేశారండి. అంత బాగా హెల్ప్ చేసి డాక్టర్లు కూడా బాగా చూశారండి. విజయనగరం జీజీహెచ్ లో ఆధునిక యంత్రాల్ని సమకూర్చేందుకు అవసరమైన ప్రతిపాదనల్ని అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే పంపారు. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు, ఎమర్జెన్సీ టెక్నీషియన్లు ఇలా మరో 50 మందిని త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. మొన్నటి వరకు పేరుకే జిల్లా కేంద్ర ఆసుపత్రి, చిన్నపాటి అధునాతన వైద్య సౌకర్యం అవసరం వచ్చిన
పక్కనున్న విశాఖకు పరుగులు చేసిన పరిస్థితి. నేడు కుటుంబ ప్రభుత్వం అధికారం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు, మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అగత్యం తప్పిందని రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జీజీహెచ్ నుంచి కెమెరా నాశరతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్లో ఏచూరి సీతారాం పార్థివ దేహానికి సిపిఎం నేతలు శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రం, మధు పుష్పాంజలి ఘటించారు. కామ్రేడ్ ఏచూరి సీతారాం మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని సిపిఎం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఆయన లాంటి ఒక రాజకీయ నాయకుడి యొక్క ఆవశ్యకత దేశ రాజకీయాల్లో ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి చాలా లోటు. ఆయన మన రాష్ట్ర వాసి, రాష్ట్ర రాజకీయాలు తెలుసు, ప్రజలు తెలుసు. అలాంటి ఒక ముఖ్యమైన నాయకుడిని కోల్పోవడం ఆంధ్రప్రదేశ్ ఉద్యమానికి, తెలుగు ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి నిరాశని మిగిల్చింది. ఆయన లోటు తీర్చలేనటువంటిది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ ఎలాంటి లోటుబాటు లేకుండా శక్తి వంచనతోటి కృషి చేస్తుందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కమ్యూనిస్ట్ అభిమానులకి హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా దేశ రాజకీయ పరిస్థితులు, ఇతర పరిపాలనా విధానాల రీత్యా చూస్తే కమ్యూనిస్టుల అవసరం దేశానికి చాలా ఎక్కువగా ఉన్న సమయం ఇది. కానీ దురదృష్టవశాత్తు ఏనాటి కంటే కూడా కమ్యూనిస్టులు చాలా బలహీనంగా ఉన్న సమయం కూడా ఇదే. ఇట్లాంటి పరిస్థితుల్లో రాబోయే 24వ పార్టీ మహాసభలో ఏదైతే మద్రాసులో జరగబోతోందో 2025 ఏప్రిల్లో, ఆ మహాసభలో ఈ పరిస్థితుల గురించి చర్చించడానికి, తగిన ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించడానికి ప్రయత్నం సాగుతున్న తరుణంలో దానికి నాయకత్వం వహించి తీర్మానాలు కానీ, రిపోర్టులు కానీ తయారు చేయాల్సిన కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతలో ఉన్న సీతారాం గారు మరణించడం పార్టీకి చాలా పెద్ద దెబ్బగా భావిస్తున్నాం. 24వ మహాసభ మద్రాసులో జరగబోతుంది. ఆ మద్రాసు మహాసభలకి సన్నాహాలు జరుగుతున్నాయి. దాంట్లో సీతారాం యేచూరి ముందు పెట్టి నిలబడ్డాడు. ఈ తరుణంలో ఆయన చనిపోవడం అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు. అయినా మేము అధిగమిస్తాం. ఆయన ఎంత సైద్ధాంతిక బలాన్ని చేకూర్చాడో ఆ బలాన్ని ముందుకు తీసుకుపోతాం.